దుర్యోధన కుమారుడు నిన్ను మిత్రుడిగా కాదు తన దాసుడిగా చేసుకుంటున్నాడు. నిన్ను తన మెడలో హారంగా అనుకోవట్లేదు. తను నిన్ను ఆయుధంగా మార్చి అర్జునుడి మీద ప్రయోగించాలనుకుంటున్నాడు. నువ్వు విద్యాభ్యాసం కోసం ఇల్లొదిలి వెళ్ళినప్పుడు నీకు ఒకే కళ ఉంది, ఒకే లక్ష్యం కూడా ఉంది. ప్రపంచంలోకెల్లా సర్వశ్రేష్ఠ ధనుర్ధారివి కావడం. ఆ కళని మర్చిపోయావా? గుర్తుంది నాన్నగారు. నాకు చాలా బాగా గుర్తుంది ఆ సర్వశ్రేష్ఠ ధనుర్ధారి బాణాల లక్ష్యం ఏంటనేది. ఆ లక్ష్యం ఏంటంటే పరంపర అనే బంధనాల్ని తెంచేయడం. అయ్యుండొచ్చు ఆ దుర్యోధనుడి మిత్రత్వం వెనుక ఓ ప్రయోజనం ఉండొచ్చు. అయ్యుండొచ్చు తను నన్ను ఓ అస్త్రంగా భావించి ప్రయోగిస్తుండొచ్చు. కానీ నాకు కావలసిన మార్పు అనే లక్ష్యం ఉందే. దాన్ని క్షణకాలం పాటు నేను రాకుమారుడు దుర్యోధనుడి వ్యవహారంలో చూశాను, పాండవుల్లో కాదు. మొదటిసారి ఓ సూతుడికి ఓ రాకుమారుడితో యుద్ధం చేసే అధికారం లభించింది. మొదటిసారి ఓ సూతుడికి సూతపుత్రుడిగా కాదు, అంగరాజు కర్ణుడనే పేరుతో పిలిచారు. ఇది మార్పుకి నాంది కాకపోతే ఏంటి నాన్నగారు? పైగా ఇది ప్రారంభమైంది రాకుమారుడు దుర్యోధనుడి ప్రయత్నం వల్లే. బురదలో పుట్టిన కమలాన్ని ఈశ్వరుడి పాదాలకు అర్పించారు. దీన్నే కదా మార్పు అని అంటారు నాన్నగారు. నాకు కిరీటం దక్కినా దక్కకపోయినా నేను రాకుమారుడు దుర్యోధనుడికి బందీగానే ఎప్పటికీ ఉంటాను. ఆ బేడీలు మైత్రీ బంధానివి, ఆ బేడీలు ఆ రుణానివి. దాన్ని నేను జీవితాంతం తీర్చుకోలేనేమో. అంటే నీకు మైత్రి బంధం కుటుంబ బంధం కంటే ఎక్కువ బలంగా కనిపిస్తోందా? నీకు ఆఖరిసారి చెప్తున్నాను కర్ణ, ఒకవేళ నీకీ కుటుంబం విలువైనదే అయితే రేపు రాజ్యాభిషేకానికి నువ్వు వెళ్ళట్లేదు. ఎంపిక నీ ముందే ఉంది. కుటుంబమా లేక రాజ్యమా? ఇంతకీ మీరేమంటున్నారు? పుత్రుడు వృద్ధిలోకొస్తే తండ్రి వెన్ను తట్టి ప్రోత్సహిస్తాడు, కానీ అతడి లక్ష్యానికి అడ్డంకిగా మారడు. మనమందరం తప్పకుండా ఆ రాజ్యాభిషేకానికి వెళ్లాల్సిందే ఆర్య. నేనేం చెప్పినా సరే అది నీ కొడుకు మంచి కోసమే చెబుతున్నాను రాధా. కర్ణుడు నా మాట విన్నా సరే లేకపోయినా సరే, కానీ నేను మాత్రం అక్కడికి వెళ్ళను రాధా. ఇది నా ప్రతిజ్ఞ. అలాగే నువ్వు కూడా వెళ్ళకూడదు. ఇది నా ఆదేశం రాధా. అమ్మా, అంటే మీరు నిజంగానే రావట్లేదా? రాధ తన మార్గాన్ని ఎంచుకుంది కర్ణ. చూడాల్సింది ఏంటంటే ఈ రాధేయుడు ఏ మార్గాన్ని ఎంచుకుంటాడో. తన తల్లి పాదాల దగ్గర ఉండడానికి ఈ రాధేయుడు అంగదేశమేంటి? ఈ ప్రపంచంలోని అన్ని రాజ్యాల్ని త్యాగం చేయగలడు. కానీ అదే తల్లికి నేను న్యాయం చేస్తానని, మార్పు తెస్తానని మాటిచ్చాను.
అందుకే నేను వెళ్ళక తప్పదు నాన్నగారు. మీరు నన్ను ఆశీర్వదించారని నాకు తెలుసు. కానీ మీకు వీలైతే నా ఈ ఆసక్తిని క్షమించండి నాన్నగారు. అంగరాజు కర్ణుడికి జై! అంగరాజు కర్ణుడికి జై! అంగరాజు కర్ణుడికి జై! రాజ్యాభిషేక మహోత్సవాన్ని ప్రారంభించండి. మీరు నాకు మాటిచ్చారుగా అన్నయ్య కర్ణ, ఈ సమాజంలో మార్పును తీసుకురానంత వరకు ప్రశాంతంగా ఉండటానికి వీల్లేదు. మీరు మీ ప్రయత్నంలో సఫలం కాలేకపోయారు అతిరథ. కానీ ఇప్పుడు నేను నా లక్ష్యాన్ని సాధించటం కోసం ఒకే ఒక మార్గం ఉంది. కర్ణుడికి నిజం చెప్పేయడం. రాజతిలకం దిద్దాల్సిన సమయం ఆసన్నమైంది. రాజుగారి అమ్మా నాన్న త్వరగా రావాలి. కొన్ని కారణాల వల్ల నా తల్లి ఇక్కడికి రాలేకపోయింది. కానీ తన ఆశీర్వాదం ఎప్పటికీ నాతోనే ఉంటుంది. కర్ణ, నేను నిన్నొక సోదరుల్లా భావించాను. అందుకే నా తల్లి కూడా నీకు తల్లే అవుతుంది.
నాకు పూర్తి నమ్మకం ఉంది నా తల్లి గాంధారి నీకు రాజ్యాభిషేకం చేసి గర్వపడతారని. మహారాజా, రాజకుమారుడు దుర్యోధనుడు కర్ణుడికి సోదరుడి స్థానం ఇచ్చాడు కదా. నేను మహారాజుని అనుమతి కోరుతున్నాను. ఇవాళ కర్ణుడికి నేనే తల్లినై రాజ్యాభిషేకం చేసే గౌరవాన్ని కలిగించండి. నాకు కర్ణుడు చిన్నప్పటి నుంచి తెలుసు. తను కూడా ఎప్పుడూ నన్ను తల్లిగానే గౌరవించాడు. నాకు కర్ణుడు అర్జునుడి వీరత్వంలో ఎలాంటి భేదం కనిపించదు. మహారాజు నన్ను అనుమతిస్తారా? ఎవరైతే మీ కొడుకుని ఎదిరించారో తనని గౌరవించాలనే మీ కోరిక హస్తినాపురం కీర్తిని పెంచుతుంది. మిమ్మల్ని అనుమతిస్తున్నాను. అమ్మ అసలు ఇలా ఎందుకు చేసింది? అర్జునుడి శత్రువుని తను గౌరవిస్తుందా? తమ్ముడు భీమా, అమ్మ సరైన నిర్ణయమే తీసుకుంది. ఓ యోధుడి తల్లి అలాగే చేయాలి. ప్రతి ఒక్కరూ శత్రువైనా మిత్రుడైనా ఆదరానికి అర్హుడే అవుతాడు. మన తల్లి కుంతీమాత దాన్ని నిరూపించింది. తను నిజంగా మహనీయురాలు. మహామహితాత్ములు ఇప్పుడు అంగరాజు తల మీద కిరీటాన్ని అలంకరించాలి. నాయనా, రాజ్యాభిషేకం చేస్తే తల్లికి కట్నం ఇవ్వాలి. ఇస్తావా నాయనా? నాయనా, నా కోరిక ఏంటి అంటే రాకుమారుల మధ్యలో కూర్చోవాలనే కోరిక తీరిందా కర్ణ? నీకిప్పుడు అభినందనలు తెలపాలో లేక హెచ్చరించాలో నాకు అర్థం కావట్లేదు. పరశువేది దొరకడం వేరే విషయం. దాంతో లోహాన్ని స్వర్ణంగా మార్చడం వేరే విషయం. రాజకిరీటంలో బంగారం ఉంటుంది, కానీ దాంట్లో కొన్ని అదృశ్య శూలాలుంటాయి. అవి నిద్రని, సంతోషాన్ని దూరం చేస్తాయి. మరియా రాజకిరీటంతో పాటుగా రాజ్యాధికారం అనే బాధ్యతని కూడా నువ్వు మోయగలవా కర్ణ?
నువ్వు ఆ రాజ కిరీటంతో పాటుగా రాజ్యాధికారం అనే భారాన్ని కూడా మోయగలవా కర్ణ? నేను విల్లుని పట్టుకున్నప్పుడు బాణాన్ని ఎక్కుపెట్టడం తెలియదు కదా, కానీ నేర్చుకున్నాను. ధనుర్ధారికి రాజుకి చాలా తేడా ఉంటుంది కర్ణ. ధనుర్ధారి తన ఇష్టం వచ్చినట్టు తన శత్రువు మీద దాడి చేయొచ్చు, కానీ రాజు స్వయంగా తన ప్రజల మీద దాడి చేయడం అసంభవం. దాని ప్రాధాన్యత ఏంటో నీకు త్వరలోనే తెలిసొస్తుంది. నువ్వా మాత్రం ఆలోచించలేదా? హస్తినాపురానికి స్వాధీనమైన తర్వాత కూడా అంగరాజ్యంలో పరిపాలన ఎందుకు జరగట్లేదు? నాది ఒక సూచన. పొరపాటునైనా సరే నువ్వు అంగదేశానికి వెళ్లే ప్రయత్నం చెయ్యొద్దు. ఎందుకంటే నువ్వు అక్కడికి చేరుకున్న తర్వాత నువ్వు రాజకిరీటాన్ని ధరించి చాలా పెద్ద తప్పు చేశావని నీకు స్పష్టంగా తెలుస్తుంది. అభినందనలు. ఆగండి! ఏమైంది కర్ణ? నేను అంగరాజునవ్వడానికి ఒప్పుకుంది ఓ మార్పు కోసం, జనాన్ని ఉద్ధరించడం కోసం. అసలు రాజ్యపాలనలో జోక్యం చేసుకోలేనప్పుడు తనసలు రాజలా అవుతాడు. ప్రజల్లో ఎవరైతే రాజ్యం పట్ల విశ్వాసాన్ని కలిగించలేడో తనసలు పాలకుడే కాదు. మీరిప్పుడే చెప్పారు కదా మహామహితాత్మ, ఇవాల్టి వరకు అంగదేశంలో ఏ రాజు కూడా న్యాయ వ్యవస్థని సరిదిద్దలేకపోయాడని. అందుకే నేను ప్రకటిస్తున్నాను, ఎప్పటి వరకైతే నేను అంగదేశంలో మంచి పాలనను న్యాయ వ్యవస్థని తీర్చిదిద్దలేను అప్పటి వరకు ఈ కిరీటాన్ని ధరించను. ఈ కిరీటం నాకేం భారం కాదు, దయ కూడా కాదు. ఏ రోజున అంగరాజ్యంలో సరైన పరిపాలన ఏర్పడుతుందో నేనే స్వయంగా మీ చేతులతోనే ఈ కిరీటాన్ని ధరిస్తాను. పరశురామ గురు శిష్యుల్లో ఒకరు అకంఠమైన ప్రతిజ్ఞ చేశారు. అలాగే ఈరోజు ఇంకో అకంఠమైన ప్రతిజ్ఞని పరశురామ గురువు మరో శిష్యుడు కర్ణుడు చేస్తున్నాడు. అంగదేశానికి వెళ్ళడం నీ జీవితంలో చాలా పెద్ద తప్పవుతుంది. నీ ముందు అక్కడ ఎలాంటి సవాళ్లు నిలుస్తాయో నువ్వసలెప్పుడూ కలలో కూడా ఊహించి ఉండవు కర్ణ. ఇప్పటి వరకు నీ శత్రువు నీ కళ్ళ ముందే ఉన్నాడు, అందుకే నువ్వు తన మీద దాడి చేయగలిగావు. కానీ అంగరాజ్యంలో మాత్రం నీ శత్రువులు అదృశ్యంగా ఉంటారు. ఈ సూతపుత్రుడు ఇవాల్టి వరకు అదృశ్య శత్రువుల్నే ఎక్కువగా ఎదుర్కొన్నాడు. అందుకే నాకు తెలుసు, శత్రువు ఆలోచనల్ని లక్ష్యంగా చేసుకోవడం తెలుసు, తనని ఎలా ఓడించాలో తెలుసు. మహామహితాత్మ, రాజ్యాభిషేకం అనిశ్చిత కాలానికి నిలిపివేయబడింది.
కర్ణ. నన్ను క్షమించు మిత్రమా. క్షమించాలా? నిన్ను క్షమించడం కాదు, నువ్వు గౌరవానికి అర్హుడివి కర్ణ. ఇవాళ నువ్వు నిరూపించి చూపించావు నేను నిన్ను అంగరాజుగా చేసి ఎలాంటి తప్పు చేయలేదని. ఇప్పుడు మన ఇద్దరి దగ్గర ఒక్కో లక్ష్యం ఉంది. నాకేమనిపిస్తుందో తెలుసా? మనిద్దరి అభిషేకం కూడా ఒకేసారి జరుగుతుందని. నీకు అంగరాజు రూపంలో, మరి నాకు హస్తినాపుర యువరాజు రూపంలో. ఇక పదమిత్రమా, మన లక్ష్యాల వైపు ప్రయాణం చేద్దాం. రాజమాత, మీరు అభిషేకం కట్నం విషయం గురించి మాట్లాడారు కదా. మరి కట్నం రూపంలో అంగదేశంలో మంచి రాజ్యాన్ని స్థాపించడం మీకు సరిపోతుందా? విజయుడవై తిరిగిరా నాయనా. అలాగే ప్రాణాలతో ఉండు. ఈ అంగరాజు గారి సేవకుల్లో ఓ సారథి పదవి ఖాళీ ఉందా? ఈ యాత్ర అత్యంత కఠినంగా, దుస్సాధ్యంగా ఉండబోతుంది. ఏదో కారణం వల్లే మహామహితాత్ముడు భీష్ముడు నన్ను అంగరాజ్యానికి వెళ్ళొద్దని ఆపారు. అక్కడేదో విచిత్రం నా కోసం ఎదురు చూస్తోంది. అందుకే నువ్విక్కడే ఉండు వృషాలి. నువ్విక్కడుంటేనే సురక్షితంగా ఉంటావు. నువ్వు సురక్షితంగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను. నీ ధనశిల ఇవ్వు ధనుర్ధారి. ఎందుకు? ఎందుకంటే ఇది ఎక్కడ ఉంటే సురక్షితంగా ఉంటుంది. మరి అది సురక్షితంగా ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావు. అంగరాజ కర్ణ, అంగదేశానికి వెళ్ళే ఈ యాత్రలో ఈ ధనుస్సు నేను, మేమిద్దరమూ నీకు బలమే. ఈ ధనుస్సు నీకు శత్రువులతో పోరాడేందుకు పనికొస్తుంది. మరి వృషాలి శత్రువుల ఆలోచనలతో పోరాడేందుకు. నేను ఏ పరిస్థితుల్లో అయినా సరే నీకు తోడుగా ఉంటానని నీకు మాటిచ్చాను కర్ణ. మరి ఆ అధికారాన్ని స్వయంగా అంగరాజు కూడా నా నుంచి దూరం చేయలేడు.
రాజ్యాభిషేకం సమయంలో ఈ రాధ తన రాధయుడికి ఆశీస్సులు ఇవ్వలేకపోయింది. కానీ అంగరాజు కర్ణుడికి తన జీవితంలో కొత్త దారిలో వెళ్ళడానికి ముందుగా ఈ తల్లి ఒక సలహా ఇవ్వాలని వచ్చింది. కర్ణ, నీతి నిన్ను ఎప్పుడూ కష్టాల వైపే నడిపించింది. ఈ మాట నిజం. అంగదేశమనే మార్గం కూడా తేలికగా ఏమీ ఉండదు. నువ్వెప్పుడైనా ఎలాంటి కష్టంలో ఇరుక్కుపోయినా సరే, నీకు ఏ మార్గము తోచకపోతే అప్పుడు గుర్తుంచుకో, అప్పుడు నీ తల్లి నీ మార్గాన్ని చూస్తూ ఉంటుందని. ఎప్పుడైనా నీకు పరాజయం నీ ఎదురుగా నిలబడితే అప్పుడు గుర్తుంచుకో కన్నా, ఆ యుద్ధాన్ని నువ్వు నీకోసం కాదు, నీ తల్లి కోసం గెలిచి తీరాలి అని, సమాజాన్ని మార్చడానికి గెలవాలి అని. విజయీ భవపుత్ర. ఈరోజు మీ రాకుమారులందరికీ నా గురుదక్షిణ చెల్లించుకునే అవకాశమే కాదు, అలాగే మీ అందరికీ ఇది అంతిమ పరీక్ష కూడా. ఇప్పుడు చూడాల్సింది అసలు మీ అందరిలోకి యోగ్యుడైన ఏ యోధుడు హస్తినాపురాన్ని రక్షించే సామర్థ్యాన్ని కలిగిన వాడవుతాడు. మీలో ఎవరు ఈ హస్తినాపురానికి యోగ్యుడైన యువరాజు అవుతాడు? మీలో ఎవరు ఈ హస్తినాపురానికి భవిష్యత్తు అవుతాడన్నదే. యువరాజు పదవి ఎవరికి దక్కాలన్నదే మా లక్ష్యం కాదు గురుదేవా. కానీ మీకు మీ గురుదక్షిణ తప్పకుండా సమర్పిస్తాం. ఆజ్ఞాపించండి గురుదేవా. యశస్వీ భవ, విజయీ భవ. ప్రయాణానికి అనుమతినివ్వండి పెదనాన్నగారు. యుధిష్ఠరా, నీకు ధర్మం గురించి నీతి గురించి బాగా తెలుసు. కానీ మీ క్షేమం కోరే మీ పెదనాన్నగా నీతో ఒకటి చెప్పాలనుంది యుధిష్ఠరా. పాంచాల రాజును ఏం చెయ్యాలో అది నీకు మీ ఆచార్యులు చెప్పేశారు. కానీ 105 రాకుమారుల్లో నువ్వే పెద్దవాడివి కాబట్టి నీ తమ్ముళ్ళందరినీ రక్షించడం కూడా నీ బాధ్యతే. నేను నా ప్రాణాలిచ్చైనా సరే నా బాధ్యతని నెరవేరుస్తాను మహారాజా. నాన్నగారు, విజయం పొందాలని ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ పుత్ర. సురక్షితంగా తిరిగిరా. బయలుదేరండి. నా కొడుకుల్ని రక్షించు స్వామి. నా కర్ణుణ్ణి రక్షించు. ఇక్కడ 2 దారులున్నాయి. అంగరాజ్యం ఎటువైపు ఉండొచ్చు? అదిగో చూడు, యాత్రికుడు. తనని అడిగి తెలుసుకుందాం. ఆగండి మహాశయ. అంగదేశానికి ఎటువైపు వెళ్ళాలి? అంగదేశమా? లేదు 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 లేదు. అరే అరే ఏమైంది? లేదు లేదు లేదు. అంగదేశం పేరు చెప్తేనే అంత భయపడిపోతున్నాడేంటి?
నమస్కారం యాత్రికులారా. మేము అంగదేశానికి వెళ్ళాలి. అంగదేశమా? ఏంటి, మీరు అంగదేశానికి వెళ్తారా? మీరెందుకు నవ్వుతున్నారు? ఎవరికైనా కాస్త నా బుద్ధుంటే వాళ్ళు అసలు అంగరాజ్యం వైపే వెళ్ళరు. మీరు మాకు దారి చెప్తే చాలు, లక్ష్యాన్ని నేను సాధించుకుంటాను. అయితే ఈ కుడివైపు దారి వెంట వెళ్ళండి మిత్రమా. మీరు ముందుకెళ్ళాక ప్రాణ సంకటంలో పడితే మీరు మమ్మల్ని మాత్రం తిట్టుకోవద్దు, ఎందుకంటే మేము మిమ్మల్ని హెచ్చరించలేదని. అంతగా ఏముంది ఆ అంగరాజ్యంలో? వీళ్ళంతా అసలు అటువైపు తల తిప్పి కూడా చూడట్లేదు. అసలు అక్కడ ఏముంది? వీళ్ళంతా ఎందుకింత భయపడుతున్నారు? మనం తెలుసుకోవాల్సింది అదే వృషాలి. ప్రణామాలు భీష్మ పితామహ. ఇప్పుడే రాకుమారులందరూ ప్రయాణమయ్యారు. మీరు ఎక్కడికి బయలుదేరుతున్నారు? నేను అంగదేశానికి వెళ్తున్నాను గాంధార రాజా. అంగదేశానికి వెళ్ళాల్సిన అవసరమేమొచ్చింది భీష్మ పితామహ? ఒకవేళ మీ కోరిక ఇది కాదు కదా, అంగరాజు కర్ణుడు తన లక్ష్య సాధనలో సఫలత సాధించకూడదని. కర్ణుడు గెలిచినా ఓడినా సరే నాకెలాంటి ఇబ్బంది లేదు. నేను ఆలోచించే విషయం ఏంటంటే హస్తినాపురం యొక్క రక్షణ గురించి. మరి మీరెక్కడికి వెళ్ళడంలో అర్థమేముంది భీష్మ పితామహ? ఇప్పుడు రాకుమారులందరూ పాంచాలానికి ప్రయాణమయ్యారు. ఒకవేళ వాళ్ళు ఆచార్యుల గురుదక్షిణ చెల్లించడంలో అసఫులైతేనో? మరి ఒకవేళ రేపే పాంచాలం హస్తినాపురం మీద దాడి చేస్తే ఎలా భీష్మ పితామహ? కర్ణుడు యోగ్యతను పరీక్షించాలనే కోరిక హస్తినాపురం రక్షణ కంటే ఎక్కువ ప్రాముఖ్యత కలిగిందా మీకిప్పుడు? శకుని నిజమే చెప్పాడు తాతగారు. అంగదేశానికి వెళ్ళడం వల్ల ఎటువంటి లాభం లేదు. ఒకవేళ నేను అక్కడికి సమయానికి చేరుకోకపోతే అప్పుడు చాలా పెద్ద నష్టం జరుగుతుంది మహారాజా. నాకు మీ మాటలు అర్థం కాలేదు తాతగారు. అంగదేశం మగధకు హస్తినాపురానికి సరిహద్దులో ఉన్న రాజ్యం. బహుశా గాంధార రాజుకి ఈ విషయం తెలియదనుకుంటాను. ఆ మగధ రాజు జరాసంధుడికి ఈ హస్తినాపురానికి మధ్య ఒక సంధి ఉంది. అక్కడ ఏ రాజుని నియమించడానికి వీల్లేదు, ఎలాంటి పరిపాలన ఉండదు. అంగరాజ్యానికి నీళ్లు మగధ నుంచే వస్తాయి. దానికి బదులుగా మగధరాజు జరాసంధుడి సేవకులు అంగరాజ్యం ప్రజల నుంచి కొన్ని సేవలు పొందుతారు. ఇప్పుడు ఈ కర్ణుడు అక్కడికి వెళ్ళి నీతిలో గాని పరిపాలనలో గాని ఏమైనా మార్పులు చేస్తే అప్పుడు ఆ సంధి ముక్కలైపోతుంది. బహుశా మనం వచ్చేసినట్టున్నాం. ఇదే అంగరాజ్యం, నా కర్మభూమి. అక్కడ వెలుగు కనిపిస్తుంది వృషాలి. ఆ మంట చుట్టూ కొంతమంది కూర్చునున్నారు. బహుశా మనం చేరుకున్నట్టున్నాం.
కర్ణ. అసలు ఎలాంటి భయం లేకుండా ఇక్కడ మదిరని మాదక ద్రవ్యాల్ని తయారు చేస్తున్నారు. పైగా వాటిని అందరూ తీసుకుంటున్నారు కూడా. రొట్టెను ముట్టుకునే సాహసం ఎలా చేసావు నువ్వు? నాకు ఆకలేస్తుంది. ఆకలేస్తుందా? ఇది తీసుకో, మదిర తాగు. ఇక్కడ మొత్తం పనంతా అయ్యేంత వరకు భోజనం ఇచ్చేదే లేదు నీకు. మళ్ళీ ఇంకొకసారి రొట్టె అడిగావనుకో. ఏం చేస్తున్నావు? ఒక స్త్రీ మీద చెయ్యెత్తుతావా? మా మధ్యలో జోక్యం చేసుకోవడానికి నువ్వెవరు? ఎవరు నువ్వు? నేను రాధేయ కర్ణుణ్ణి, అంగదేశానికి పరిపాలకుణ్ణి. తనొచ్చేశాడు, 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 తనొచ్చేశాడు. అప్పుడు హస్తినాపురం భయంకరమైన యుద్ధాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. మరా విషయాన్ని మీరు నాకు యుద్ధ భూమిలో ఎందుకు చెప్పలేదు తాతగారు? నేను ఏదైనా చెప్పడానికి ముందే మహారాజు నోటు నుంచి ఆదేశం అనే బాణం బయటకొచ్చేసింది. మొత్తం సభా సమక్షంలో దాన్ని ఆపడం, లేదంటే దాన్ని విమర్శించడం మర్యాదకి విరుద్ధం. అలాగే నా ప్రతిజ్ఞకి కూడా. నేను నా కర్తవ్యాన్ని నిర్వహించడానికి వెళుతున్నాను. అదేంటంటే హస్తినాపుర సామ్రాజ్యాన్ని రక్షించడం. కానీ భీష్మ పితామహ, మరి ఈ విధంగా కర్ణుడి వెనకాల మీరు వెళ్ళడం వల్ల హస్తినాపురం మహారాజు ఎంత బలం లేని వారైపోతారు. అసలు ముందేమో తన కర్ణుడికి ఓ రాజ్యాన్ని ఇచ్చారు, తనకి తన నిరూపించుకునే అవకాశాన్ని కూడా ఇచ్చారు. ఆ తర్వాత తనని ఆపేశారు. నాకేమనిపిస్తుందంటే మహారాజా, మనం తప్పకుండా వేచి ఉండడం మంచిది. అంగరాజు కర్ణుడికి ఓ ప్రయత్నం చేయడానికి అవకాశం ఇవ్వాల్సిందే. ఎప్పటిదాకా అంటే మన రాకుమారులు పాంచాలం నుంచి తిరిగొచ్చేంత వరకు. శకుని చెప్పింది బాగానే ఉంది తాతగారు. మన రాకుమారులందరూ సురక్షితంగా తిరిగొచ్చేంత వరకు మీరు హస్తినాపురంలో ఉండడమే మంచిది. మీరెలా చెబితే అలాగే మహారాజా. నా భయానికి కారణం ఏంటంటే ఈ ఎదురు చూసే సమయం ఒకవేళ మన చేతుల్లోంచి మొత్తం కాలాన్ని లాగేసుకోవచ్చేమో. ఆగండి. రండి, రండి, దయచేయండి అంగరాజా. మీ దేశంలోకి మీకు స్వాగతం. చూడండి, మేమంతా మీ ప్రజలం. మీరే చూడండి, మేం మీకోసం చాలా కష్టపడి సింహాసనాన్ని తయారు చేశాం. వచ్చి కూర్చోండి. అలా చూడకండి. ఇక్కడ మీకేం బంగారం దొరకదు. మేం మీకోసం మాకు దొరికిన దాంతోనే ఓ కుర్చీని తయారు చేశాం. అలాగే మీ భోజనం కోసం మా చేతులతో తయారు చేసిన మదిర, మాంసం సిద్ధంగా ఉంది. స్వీకరించండి. అరే పక్కకు జరగండి, పక్కకు జరగండి. జీవితంలో మొదటిసారి రాజుగారిని చూస్తున్నాను. రాజుగారికి ప్రణామాలు, ప్రణామాలు.
అరే నువ్వు చాలా అందంగా ఉన్నావే. సరే నాతో పాటు రా. నీకిక్కడ చాలా పనుంది. ఇక్కడ కేవలం రాణులకు మాత్రమే పనుంటుంది. రాజులకు ఇక్కడ అసలేం పనుండదు. స్వాగతం అంగరాజా. నన్నిక్కడ అందరూ రాక్షసుడిగా భావిస్తారు అంగరాజా. నాకు నా వేగులు సమాచారం ఇచ్చారు. ఈ హస్తినాపురం మహారాజుకు మా మీద దయ కలిగిందట. ఆయన మా అంగదేశానికి ఓ రాజును పంపించాడట. కానీ మా రాజుగారికి కనీసం ఈ విషయం తెలుసుంటుంది కూడా. ఓ రాజు తన ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తాడని. అలాగే ప్రజలు రాజుగా ఎవరిని ఎన్నుకుంటారంటే తను వాళ్ళ కోసం పనిచేయాలి. తను వాళ్లలో ఒకడు కావాలి. ఒకవేళ నువ్వు ఇక్కడ పరిపాలకుడివి అనిపించుకోవాలంటే దానికి నిన్ను నువ్వు నిరూపించుకోవాలి అంగరాజా. నువ్వు కూడా మాలాంటి వాడివే కావాలి. నువ్వు కూడా మాలాగే తయారు కావాలి అంగరాజా. మరి ఇంకా ఆలస్యం దేనికి? ప్రారంభించు. ఆ మదిరను సేవించు. నువ్వు కూడా మాలో ఒకడవే అని నిరూపించుకో. లేదంటే నువ్వు ఇప్పుడే ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళొచ్చు అంగరాజా. అంగరాజా, అంగదేశానికి ఎప్పుడు ఏ రాజు లేడు. ఎప్పటికీ దీనికి ఏ రాజు అవసరం లేదు, రాదు. ఎంత చెప్పినా సరే నువ్వు ఇక్కడ పరిపాలన సాగించాలనుకుంటే దానికి నువ్వు మాతో పాటు సమానుడివి కావాల్సి వస్తుంది. మా గురించి తెలియని వాడికి ఇక్కడ ఎలాంటి గౌరవం ఉండదు. నువ్వు సరిగ్గానే చెప్పావు దానవా. మీతో పాటు నేను సమానుణ్ణి కానంత వరకు మనం కలిసి ఉండలేము. కానీ సమానం కావడానికి 2 మార్గాలున్నాయి. మొదటిది నేను మీలాగా మారిపోవడం. ఇక రెండవది మిమ్మల్ని కూడా నాలాగా మార్చేయడం. నువ్వు మాలాగా ఉండలేవు. అలాగే మేం కూడా ఎప్పటికీ నీలా కాలేం అంగరాజా. పదండి. ఈ మూర్ఖుడి మాటలు విని మీ సమయాన్ని పాడు చేసుకోవద్దు. వెళ్ళండి. వెళ్ళి మదిర తయారు చేయండి. వెళ్ళండి. నాకు అస్సలు అర్థం కావడం లేదు. నువ్వంత శాంతంగా ఎలా ఉన్నావు కన్నా? నువ్వొక బాణం వేస్తే క్షణంలో ఆ దానవుడు చచ్చిపోతాడు. ఇక్కడి అంగరాజ్యంలో సుపరిపాలన ప్రారంభమవుతుంది. అలా చెయ్యొచ్చు వృషాలి. కానీ ఎవరిని నేను పాలించాలో వాళ్ళ ప్రాణాలు తీయకూడదు కదా. నేనొక బాణం వేస్తే ఆ దానవుడు ఎప్పటికీ మాట్లాడలేకపోయేవాడు. కానీ అంగరాజ్యం ప్రజల్లో ఒక భయం పుట్టుకొస్తుంది వృషాలి. ప్రజల మనసులో రాజు మీద భయం కాదు, గౌరవం ఉండాలి కదా. నేనిక్కడికి ఓ యోధుడిగా కాదు, రాజుగా మారి వచ్చాను వృషాలి. మరైతే ఇప్పుడేం చేస్తావు కర్ణా? గౌరవం ఎప్పుడూ ప్రేమతోనే పుడుతుంది. ఆ ప్రేమ ఎప్పుడైనా విశ్వాసంతోనే మొదలవుతుంది. నేను కూడా వీళ్లలో ఒక్కనేనని వీళ్ళకి నమ్మకం కలిగించక తప్పదు. నేను వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురావడం కోసం వాళ్లలో ఒకడిగా మారాలి వృషాలి. అంగరాజ్యం ప్రజలు కర్ణున్ అసలు ఎప్పటికీ నమ్మరు. ఇది చాలా గంభీరమైన సమస్య తాతగారు. అవును విదురా.
కానీ మహారాజుకు ఆ విషయం అర్థం కావడం లేదు. హస్తినాపురంలో భాగమైనా సరే అంగరాజ్యాన్ని దూరంగానే ఉంచాం కదా. ఒకవేళ అంగరాజ్యంలో ప్రస్తుతం ఉన్న స్థితి ఒకవేళ చెడిపోతే అప్పుడక్కడ శాంతి కూడా దూరం అయిపోతుంది. ఇప్పుడు మగధతో మనకు మంచి సంబంధాలున్నాయి. ఏదైనా తేడా వస్తే సైనికులు, ప్రజలు తమ ప్రాణాల్ని వదులుకోవాల్సి వస్తుంది. వాళ్ళు దశాబ్దాలుగా నిస్సహాయులుగా ఉన్నారు. వాళ్ళిప్పుడు కర్ణుణ్ణి హస్తినాపురం ప్రతినిధిగా అక్కడ చూశారంటే అప్పుడు వాళ్లలో కసి రేగుతుంది. ఆ కసి ఎప్పుడైనా సరే హింసగా మారొచ్చు. మరైతే ఇప్పుడు మీరేం చేస్తారు తాతగారు? నాకు నా కర్తవ్యం గురించి చాలా బాగా తెలుసు విదురా. ఈ హస్తినాపురాన్ని రక్షించడమే నా కర్తవ్యం. ఈ ఆలోచనతో నా మనసు ఆందోళనలో ఉన్న మాట నిజమే. కానీ నేను నా కర్తవ్యం విషయంలో కఠినంగా ఉంటాను. ఏంటి మూర్ఖుడా ఇది? ఇంత రాత్రివేళ ఎందుకు నగారా మోగిస్తున్నావు? ఏంటి స్వయంగా రాజే తన రాకను గురించి ప్రకటిస్తాడా? నేను నా రాక గురించి కాదు, మార్పు మొదలైందన్న సూచన చేస్తున్నాను. ఈ నగారా అంగరాజ్యాన్ని నిద్ర నుంచి మేల్కొల్పేందుకు. ఈ నగారా ఓ కొత్త శకం కోసం. ఈ నగారా అంగరాజ్యంలో ఓ సుస్థిరమైన పాలన, సువ్యవస్థకు సూచన. నువ్వు నాతో అన్నావు కదా దానవా, నేను కూడా అంగరాజ్య ప్రజలతో మమేకం కావాలని. సమానత్వం ఉంది. నాకు కావాల్సింది అంగరాజ్యం బాగుపడటమే. నేను కోరుకుంటున్నాను అంగరాజ్యం ప్రజల జీవనశైలి ఉన్నతంగా ఉండాలని. కానీ దానికోసం మనందరం కలిసి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. మిత్రులారా, నన్ను రాజుగా కాదు, మీ స్నేహితుడిగా భావించండి. పైగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ బతుకులు నరకప్రాయమైనవి. వీటి వల్ల మీకు మంచి వర్తమానం దొరకదు, అలాగే మీ సంతానానికి ఉజ్వలమైన భవిష్యత్తు కూడా. నాకు మీ అందరి సహకారం అవసరం. చెప్పండి, మీ అందరూ నాకు అండగా ఉంటారా? అంగరాజ్యం బాగుపడ్డం కోసం ఇప్పుడు అంగరాజ్యం ప్రజలు తమ రాజుకి సహకరిస్తారా? సమాధానం చెప్పండి. తప్పండి. ఇక్కడ రాజుకి స్వాగతం ఇలాగే చెబుతారు చూడు. కన్నా, నిన్ను నువ్వు రక్షించుకో కన్నా. ధనుసు తీసుకో కన్నా. ముందు వాళ్ళందరినీ అంతం చేసే. లేదు, నేను ఇక్కడికి అంతం చేయడానికి కాదు, కొత్త ప్రారంభం కోసం వచ్చాను. నేను ఇక్కడికి వినాశనం కోసం కాదు, అంగరాజ్యం బాగు కోసం వచ్చాను. ఒకవేళ అంగరాజ్యం ప్రజలు నాకు ఇలాగే స్వాగతం పలికితే పోనీ అలాగే చెయ్యని, నాకిది ఇష్టమే. మీరందరూ ఎందుకు ఆపేశారు? నాకు మీ స్వాగతం బాగా నచ్చింది. రండి, ముందుకు రండి. అంగరాజ కర్ణ, ఇదే స్వాగతం నీకు ప్రతిరోజు వద్దనుకుంటే ఈ క్షణమే ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపో.
కాలేదు కదా వృషాలి? నీకేం దెబ్బలు తగలలేదు కదా? నేను సురక్షితంగానే ఉన్నాను కర్ణ. కానీ అసలు నీకు తగిలిన ఈ గాయాలు పట్టట్లేదా? నా గాయాలు మానిపోతాయి. కానీ ఆ గాయాల్ని చూడు, ఇక్కడి ప్రజల మనసుల మీద, వాళ్ళ జీవితాల మీద, వాళ్ళ భవిష్యత్తు మీద తగిలినవి. గోమాత పాలిస్తుంది, అలాగే పాము విషం. ఆలోచించు వృషాలి, పాపం వాళ్ళసలు ఎంత బాధని అనుభవిస్తున్నారో. వాళ్ళు వాళ్ళ రాజుకి స్వాగతాన్ని రాళ్లతో గట్టిగా కొట్టి మరీ చెప్పారు. కానీ కర్ణ, నిన్ను నువ్విలా గాయపరుచుకొని ఏం సాధించగలవు? నమ్మకం, నమ్మకం వృషాలి. నేను వాళ్ళ దాడికి సమాధానం దాడితో చెప్పలేదు. అందుకే వాళ్ళకి నమ్మకం కలుగుతుంది నేను వాళ్ళకి ఎలాంటి హాని కలిగించేవాణ్ణి కాదని. చూశాను కదా ఎంత విశ్వాసం చూపించారో నీ మీద. రాళ్లతో కొట్టి కొట్టి అలసట కూడా రాలేదు వాళ్ళకి. నువ్వొకటి మర్చిపోతున్నావు, వాళ్లలో ఏదో మార్పు వచ్చింది. అక్కడ రాళ్ల కుప్పలేం తగ్గలేదు కదా, కానీ వాళ్లే స్వయంగా ఆపేశారు. సూర్యుడు రాగానే ఒకేసారి వెలుగు ప్రసరించదు. ఆయన కిరణాలు మెల్లమెల్లగా చీకటనే దుప్పటిని చీల్చి పారేస్తాయి. సమయం పడుతుంది వృషాలి, కానీ వాళ్లలో ఉన్న కసి అంతమవుతుంది. నా కోసం వాళ్ళ హృదయ ద్వారాలు తెరుచుకుంటాయి. అంగరాజా, ఇదిగో తీసుకోండి. మీ గాయాలకు చాలా మంచిది. ఒకవేళ కావాలంటే మీరు నా గుడిసెలోకి రావచ్చు. మొదటి కిరణం కనిపించింది కదా, అప్పుడప్పుడు అంతిమ యుద్ధం గెలవడానికి ప్రారంభంలో అపజయాన్ని భరించాల్సి వస్తుంది వృషాలి. మీరు పాంచాల రాజ్యం సరిహద్దులోకి వచ్చేశారు. మీ ముందు సంపూర్ణ పాంచాల రాజ్యం కనిపిస్తోంది. రేపు ఉదయమే మీకు అవకాశం దొరుకుతుంది మీ శౌర్యానికి, మీ పరాక్రమానికి హద్దుల్ని తెలుసుకోవడానికి. అలాగే నాకు కూడా తెలుస్తుంది, ఓ గురువు రూపంలో నేను సఫలున్నయ్యానా లేక అసఫలున్నా. ఒకవేళ ఎవరి మనసులో అయినా సందేహం ఉంటే గుర్తుంచుకోండి, వాళ్ళు నా ముందుకు నిస్సందేహంగా రావచ్చు. జ్యేష్ఠ కురుకుమారా, నీ మనసులో ఏమైనా సందేహాలున్నాయా? సందేహాలు లేవు గురుదేవా, ఉత్సాహం ఉంది. ఓ శిష్యుడిగా రేపు నేను నా ధర్మాన్ని నిర్వర్తిస్తాను. నా గురువు ఆజ్ఞని తప్పక పాటిస్తాను. కానీ ధర్మం కోసం నాకు కనీసం ఇదైనా తెలుసుకునే అవకాశం ఉందా? అసలు పాంచాల రాజు మీద మనం ఎందుకు దాడి చేస్తున్నాం? పాంచాల రాజు
అసలు ఈ దాడికి అర్హుడేనా? నాకు గుర్తుంది. ధర్మరాజు యుధిష్ఠిరుడి మనసులో ఖచ్చితంగా ప్రశ్నలు తలెత్తుతాయని. నేను నీకో కథ వినిపిస్తాను, అప్పుడు నువ్వే స్వయంగా నిర్ణయించుకో. ఆ పాంచాల రాజు ద్రుపదుడు ప్రతీకారానికి అర్హుడేనా కాదా అని. ఓ బ్రాహ్మణ కుమారుడు, ఓ రాకుమారుడు ఇద్దరూ ప్రాణమిత్రులు. వాళ్ళ స్నేహానికి కారణం ఏంటంటే వాళ్ళిద్దరి గురువు ఒక్కరే. ఆ బ్రాహ్మణ బాలుడి నైజం ఏంటంటే శిక్షైనా భిక్షైనా, బహుమానమైన దండనైనా ఇద్దరు మిత్రులు సమానంగా దాన్ని పంచుకునేవాళ్ళు. రాకుమారుడు తన బ్రాహ్మణ మిత్రుడితో తర్వాత తను రాజైనప్పుడు తన రాజ్యాన్ని కూడా తనకి పంచుతానన్నాడు. కాలం గడిచింది. రాకుమారుడికి బ్రాహ్మణ కుమారుడికి శిక్షణ పూర్తయింది. రాకుమారుడు తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ బ్రాహ్మణ కుమారుడి తండ్రి స్వర్గస్థుడయ్యాడు. అది మాత్రమే కాదు, బ్రాహ్మణ కుమారుడి మీద దాడి చేసింది దుర్భర దారిద్ర్యం. బ్రాహ్మణ కుమారుడికి అభిమానం ఎక్కువ, కానీ తన సంతానం యొక్క ఆకలి దప్పుల ముందు తన అభిమానం ఓడిపోయింది. దారిద్ర్యంలో మగ్గిపోతున్న బ్రాహ్మణ కుమారుడు తన మిత్రుడి దగ్గరికి సహాయం కోసం వెళ్ళాడు. రాకుమారుడు అప్పటికే రాజైపోయాడు. బ్రాహ్మణుడు తన మిత్రుడికి చిన్ననాటి విషయాలన్నీ గుర్తు చేశాడు. దారిద్ర్యం నీ వివేకాన్ని, నీ బుద్ధిని హరించేసింది. చిన్నప్పుడు మనం ఏం చెప్పామో, ఏం చేశామో అవన్నీ అక్కడే ఆ ఆశ్రమంలోనే విడిచిపెట్టేశాను నేను. కుటుంబాన్ని పోషించుకోవడానికి నీకేదైనా ఇబ్బందిగా ఉంటే అప్పుడు 2-3 ఆవులు, కొన్ని బంగారు నాణాలు నన్ను దానంగా అడిగుండాల్సింది. కానీ స్నేహితుడని పిలిచే సాహసం ఎప్పటికీ చెయ్యొద్దు. ఎందుకంటే స్నేహం ఎప్పటికీ సమస్థాయి వాళ్ళకే ఉంటుంది. సభాసదులారా చూడండి, దరిద్రుడు బిచ్చగాడు నాతో, సామ్రాట్ ద్రుపదుడితో స్నేహం చెయ్యాలనుకుంటున్నాడు. ఆ ఆచార్యుడు నా తండ్రి భరద్వాజ మహర్షి. ఆ రాకుమారుడు పాంచాలరాజు ద్రుపదుడు. నేనిప్పుడు నా 105 శిష్యుల నుంచి ఆ అవమానానికి ప్రతీకారం కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ద్రోణుణ్ణి, ఆ బ్రాహ్మణ పుత్రుణ్ణి. ఎన్నో ఏళ్లుగా ఈ అవమానం అనే అగ్ని నా హృదయాన్ని కాల్చేస్తోంది, ఓ అగ్ని పర్వతంలా. ఆ అగ్ని పర్వతాన్ని శాంతింపజేయడం నా శిష్యులకు మాత్రమే సాధ్యం. ధన్యవాదాలు మహాశయ. నాకు నమ్మకం ఉంది, మీలాంటి వాళ్ళ సహాయంతో నేను అంగరాజ్యాన్ని బాగు చేయగలుగుతాను. మర్చిపో అంగరాజా,
బాగు చేయడం, అభివృద్ధి అనే మాటలు పొట్ట నిండిన వాళ్ళకే వస్తాయి. అవును, అంగరాజ్యంలో ఆకలి రాజ్యం నడుస్తోంది. అది ఇలాంటి మాటలతో తన సింహాసనాన్ని మాత్రం వదిలిపెట్టదు. ఇక్కడ జనం దృష్టిలో మాత్రం నువ్వొక రాజువి కాదు, నిజానికి మమ్మల్ని ఎగతాళి చేయడానికి వచ్చిన ఓ శత్రువి. ఒకవేళ అదే నిజమైతే మరి మీరెందుకు నాకు సాయం చేశారు? ఎందుకంటే నాకు కూడా ఒక కొడుకుండేవాడు. తను నీలాంటి వాడే. నీ మాదిరిగానే మార్పు గురించి మాట్లాడేవాడు. అందరికీ ఆకలిని చంపేస్తానని ఆశలు కల్పించేవాడు. తను మాత్రం దాహంతో చచ్చిపోయాడు. అంతగా ఆశ్చర్యపోవద్దు కన్నా, ఇదే ఇక్కడి నిజం. నీళ్లు తెచ్చుకోవడం కోసం మేం మదిరను తయారు చేసి మగధకు పంపించాల్సి ఉంటుంది. గొంతులో అగ్నిని చల్లార్చుకోవడం కోసం మాకు హృదయాన్ని కాల్చిపారేసి మద్యాన్ని తయారు చేయాల్సి వస్తుంది. మరి నా కొడుకు కూడా ఆ పద్ధతిని వ్యతిరేకించాడు. దానికి ప్రతిఫలంగా మగధ తనకి నీళ్ళు ఇవ్వలేదు. తను అందరికీ సాయం చేయాలనుకున్నాడు. తను అందరికీ నీళ్లు కావాలనుకున్నాడు. కానీ ఎవరూ అసలు తన నాలిక మీద 2 బొట్లు నీళ్లు వెయ్యలేదు. నాకు గుర్తులేదు తను దాహంతో చచ్చిపోయాడా లేక తన వాళ్ళ వెన్నుపోటుతోనా. కానీ ఇదంతా నేను నీకు ఎందుకు చెబుతున్నానంటే నీకు అసలు తెలిసే అవకాశమే లేదు. అయిన వాళ్ళని పోగొట్టుకుంటే అప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలుసు మహాశయ, అనుభవం కూడా ఉంది. మీ కొడుకైతే అరవడానికి పిలవడానికి అవకాశం ఉంది. కానీ మా తమ్ముడికైతే ఆ అవకాశం కూడా దొరకలేదు. నేనిక్కడికొచ్చింది దానికి ప్రతీకారం కోసమే. నేను మార్పు తెచ్చేందుకు బాధని భరించాను. ఆ అనుభవం వల్లే నేను ఓటమిని ఒప్పుకునేది లేదు. నాకు సాయం చేయండి మహాశయ. నాకు చెప్పండి, ఈ అంగరాజ్యం ప్రజలకి కొత్త జీవితాన్ని ఎలా ఇవ్వాలి? జీవితం అంటే నీళ్లతోనే దొరుకుతుంది అంగరాజా. చాలా ఏళ్లుగా వీళ్ళు దాహంతో ఉన్నారు. వీళ్ళకి ప్రాణాలు నిలుపుకోవడానికి మాత్రమే నీళ్లు దొరుకుతాయి. అంగరాజా, ఇప్పుడిక్కడ మార్పు తేవాలంటే అన్నింటికంటే ముందు నీళ్లు తీసుకురావాలి. ఇప్పించగలవా వీళ్ళకి నీళ్ల మీద అధికారం? ప్రపంచం 5 తత్వాలతో నిర్మితమైంది. జలం, ఆకాశం, వాయువు, అగ్ని, భూమి. ఈ 5 తత్వాల మీద అందరికీ సమానమైన అధికారం ఉంది. ఎవరి అధికారాన్ని లాక్కునే దుస్సాహసం చేసింది. ఎవరు ఆపుతున్నారో అంగరాజ్యానికి చెందాల్సిన నీళ్లని? మహాశయ, మీరు నన్ను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళండి. ధర్మలక్షణం